ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. మన జీవితంలో మనతో పాటు మమేకమైపోయిన సంగతులు చాలా ఉన్నాయండి. అందులో ప్లాస్టిక్ ఒకటి, కాలుష్యం రెండోది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సంగతే కదా. అయితే ఈ కాలుష్యాన్ని తగ్గించుకోవటం ఎట్లా, ప్లాస్టిక్ని మానేయటం ఎట్లా? కాలుష్యాన్ని తగ్గించుకోవాలంటే ఏదో కాస్త వెహికల్స్కి దొరకకుండా ఉంటాం, ముక్కుకు ఏదో గుడ్డ కట్టుకుంటాం, ఇంట్లో ఏదో ఎప్పుడు డస్టింగ్ చేసుకుంటాం, ఏదో చేస్తాం. కానీ ప్లాస్టిక్ నుంచి తప్పించుకోవటం ఎలాగండి? ఎంత కష్టం. ప్లాస్టిక్ నుంచి తప్పించుకోగలమా? ఎక్కడికి వెళ్ళినా సరే అది కనపడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళండి. ఓ అల్లుడట అత్తగారింటికి వచ్చాడు, 2 రోజులు ఉన్నాడు, పల్లెటూరు అల్లుడు. అయితే మర్నాడు వెళ్తూ ఉంటే ఆవిడ ఏం చేసిందట, పొద్దున్నే అత్తగారు అల్లుడికి ఏదో వంట చేసి పెట్టింది, పొద్దున్న తిన్నాడు. మధ్యాహ్నం తినడానికి ఏదో పదార్థం మూట కట్టించింది, అది తిన్నాడు. సాయంకాలం ఇంకొక పదార్థం కరకరలాడేది ఏదో చేసి ఇచ్చింది. మరి దారి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలి కదా. అయితే సాయంకాలం చూసిన పదార్థాన్ని చూడంగానే ఆయన చెప్పాడు, ఇంట లింగాకారం, మధ్య చక్రాకారం, ఇక్కడికి వచ్చి జటలు దాల్చావా అన్నట్ట. ఏంటంటే సజ్జపిండి ఉంది, ఆ ఊళ్ళలో సజ్జలు బాగా పండేవి. ఇందులో ఏం చేసింది అత్తగారు, పొద్దున్నే తినడానికి సజ్జపిండితోటి ఇంత ముద్ద చేసి పెట్టింది. సంకటి ముద్ద తిన్నాడు, లింగంలాగా ఉందన్నమాట, అది గుండ్రంగా లింగాకారం తిన్నాడు. మధ్యాహ్నం తినడానికి సజ్జపిండితోటే రొట్టెలు చేసి ఓ అంత ఆవకాయ పచ్చడి ఏదో ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పెట్టి మూట కట్టించింది, అవి తిన్నాడు. సాయంత్రం తినడం కోసం ఏం చేసినట్టు ఆవిడ సజ్జపిండితోటి జంతికలు చేసి పెట్టిందట. సాయంకాలం ఏమైంది, జటలు దాల్చిందనమాట. అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా, తాళ్ళుగా ఉంటుంది. ఎక్కడ చూసినా సజ్జపిండే ఉండేసరికల్లా అల్లుడు గారు అది చెప్పాడు. ఇప్పుడు సజ్జపిండితో పాటు ఆయన సజ్జపిండి సరే, మనకి ప్లాస్టిక్ ప్రతి చోట ఉంది. మన వంటింట్లో ఉంది, మన బెడ్రూముల్లో ఉంది, మన బాత్రూముల్లో ఉంది, మన చెప్పులు, మన బ్యాగులు, అసలు చెప్పద్దు, ప్రతి చోట ప్లాస్టికే కనపడుతుంది. దీని నుంచి తప్పించుకోవడం అంత సులువైన సంగతి అసలు కానే కాదు. అసలు దాంట్లో నుంచి బయటపడమే మన వల్ల అయ్యే పని కాదు. కాకపోతే చిన్న చిన్న అమౌంట్స్లో సర్దుకోవచ్చండి. కొన్ని వస్తువుల్ని ఇంట్లోంచి తీసేయడానికి ట్రై చేయండి. ఇది నేను కూడా కొంచెం చిన్నగా చేసి చూశాను, పర్వాలేదు, ఆ మాత్రం చేయగలుగుతాం. వీటన్నిటిని ఎక్కడ పారేస్తామండి? మా ఇంటి నిండా ఉన్నాయంటే పారేయద్దండి, పక్కకి పెట్టండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చూడండి. ప్లాస్టిక్ స్పూన్స్ అండి. మన ఇళ్లలో పిల్లలు తినడానికి అనుకోండి, లేదా ఈ పౌడర్లు డబ్బాల్లోంచి అవి ఇవి వేసుకోవడానికి, తిరగమాత సామాన్లలోకి, పౌడర్లకి, అన్నిటికీ, పంచదారకి, టీ పొడికి ప్లాస్టిక్ స్పూన్లు పెట్టుకుంటాం. మొదట స్పూన్లను తీసి పక్కన పెట్టేసేయండి. ఒక కట్టగట్టి పక్కన పెట్టి స్టీల్ స్పూన్లను పెట్టుకోండి. ఈ ప్లాస్టిక్ స్పూన్లు ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు తీసుకోండి, ఒకటి. రెండోది, టీ వడపోసేదండి. టీ స్ట్రెయినర్స్, స్టీల్ స్ట్రెయినర్స్ని వాడుకోండి. ప్లాస్టిక్ స్ట్రెయినర్ని పారేయద్దు, పక్కన పెట్టండి. మరీ ఏది దొరకనప్పుడు అవసరానికి ఉంటుంది, ఓ డబ్బాలో వేసి పక్కన పెట్టండి. ఇది 2. మూడోది, పిల్లలకి చిన్న పొన్న బాక్సులు కొంటుంటాం మనం, అవి ఇవి పెట్టుకుని తీసుకెళ్ళటానికి. వీటిలలో స్ట్రిక్ట్లీ తడి వస్తువులు పెట్టద్దండి. తడి వస్తువులు అంటే చట్నీలు, కూరలు, పచ్చళ్ళు అలాంటివి వేయద్దు. స్టీల్ బాక్సులు వాడుకోండి. అయితే లీక్ ప్రూఫ్గా ఉండవండి స్టీల్ అయితే. ప్లాస్టిక్ అయితే లీక్ ప్రూఫ్గా ఉంటుంది, బయటికి రాదు అని చెప్తారు. జాగ్రత్త పడండి. వాటి నుంచి తప్పించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగానే పిల్లలకి ఇచ్చే లంచ్ బాక్సులు కానీ, బ్రేక్ఫాస్ట్ బాక్సులు కానీ, చిన్న చిన్న స్నాక్ బాక్సులు కానీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరం చేయాల్సిందే. అక్కడి నుంచి మనకి ఇంట్లో కిచెన్లో రకరకాల డబ్బాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి, చాలా పెద్దవి ఉంటాయి కదా. వీటన్నిట్లలో ప్లాస్టిక్ దాంట్లో పౌడర్లు వేస్తే ఏం కాదండి. పౌడర్లు, పప్పులు, తర్వాత ఇవి 2 మెయిన్. వీటిని పెట్టుకుంటే పెద్దగా పాడైపోయేది ఏమి ఉండదు. అంటే ప్లాస్టిక్ ఇందులోకి వచ్చేసేది చాలా మైన్యూట్ ఇవన్నమాట, అసలు జరగదు కూడా అని చెప్తారు చాలామంది. అంటే మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనపడే విషయం అన్నమాట ఇది. కాకపోతే పికిల్స్ స్టోర్ చేయడానికి కానీ, ఇడ్లీ పిండి లాంటివి పెట్టుకోవటానికి కానీ, తర్వాత జాములు, సాసులు పెట్టుకోవటానికి కానీ ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు. జ్యూసులు ఒకటి స్టోర్ చేయటము, వాటి దగ్గర ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. పూర్తిగా మానలేము, కొన్నిటికి వాడుకోండి, వీటికి వాడద్దు. మంచినీళ్ళ బాటిల్స్ కూడా స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్ బాటిల్స్ని పక్కకు పెట్టేసేయండి, పక్కన ఉంచుకోండి. అత్యవసరమైనప్పుడు వాడుకుందాం, మరికి తప్పదు కదా. అయితే వీటితో పాటండి ఈ గిన్నెలు తోమే పీచులు అలాంటివి ప్లాస్టిక్వి వాడుకోవచ్చు, వాటితోటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
ప్రధానంగా ఆహారానికి వాడుకోవద్దు, పిల్లలకి తినడానికి ప్లాస్టిక్ స్పూన్స్ లాంటివి ఇవ్వకుండా ఉండండి. ఇక్కడి నుంచి బజార్ వెళ్ళేటప్పుడు మనం అరటిపళ్ళు కొన్నా వాడు ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, ఇన్ని పువ్వులు కొంటే ప్లాస్టిక్ కవర్ వస్తుంది. ఇలా ఎంతసేపు కవర్లను మనం ఇంటికి తెచ్చుకోకుండా ఎప్పుడు ఒక బ్యాగ్ క్యారీ చేయటం ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మనం ఇంటి నుంచి వెళ్ళామనుకోండి, ఓ బ్యాగ్ పట్టుకెళ్తాం బజార్ వెళ్ళేటప్పుడు. కానీ మనం ఎక్కడి నుంచో వెళ్తాము, ఎక్కడికో వెళ్ళాము, అక్కడి నుంచి వస్తూ మధ్యలో కూరలో పువ్వులో పళ్ళో సరుకులో కొనుక్కుంటాం. అప్పుడు ఎలాగండి అంటే చిన్న చిన్న బ్యాగ్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న బ్యాగుల్ని పల్సటి బ్యాగ్స్, అంటే ఎక్కువ బరువుగా ఉండదు, హ్యాండ్ బ్యాగ్లో ఇమిడిపోతుంది. అలాంటి వాటిని మనం ఎలా కుట్టుకోవాలి అనేది ఇంటర్నెట్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయండి, మంచి ఐడియాస్ ఉన్నాయి, దొరుకుతున్నాయి కూడా. చిన్న పౌచ్ లాగా ఉంటుంది, దాన్ని ఊడదీస్తే పెద్ద బ్యాగ్ వస్తుంది. అది ప్లాస్టిక్ అయినా మనకు వచ్చిన నష్టం ఏం లేదు, సరుకు అందులో పెట్టి తెచ్చుకుంటాం. ఎక్స్ట్రా ప్లాస్టిక్ కవర్స్ని మన ఇంటికి రానివ్వకుండా చేయొచ్చు. ఎవరైనా సూయింగ్ మెషిన్ కుట్టగలిగిన వాళ్ళు, అంటే ఈ విషయమైన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉంటే చక్కగానంటే మనం శారీస్ కొనుక్కుంటాము, క్రేప్ శారీస్కి బ్లౌజులు వస్తాయి, ఆ బ్లౌజుని మనం కుట్టుకోం, దాంతో బ్యాగ్ కుట్టుకోవచ్చు. తర్వాత పిల్లల టీషర్ట్స్ని హ్యాండ్ బ్యాగ్ లాగా, అంటే ఇలాగా స్టోరేజ్ ఏమన్నా దాన్ని చిన్న హ్యాండ్ బ్యాగుల కింద వాడుకోవచ్చు. ఎలా వీటిని కన్వర్ట్ చేయాలి అనేది కూడా మనకి నెట్లో దొరుకుతున్నాయండి, యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ట్రై చేసి చూడండి. నా దగ్గర ఒక జీన్స్ ప్యాంట్తో బ్యాగ్ ఉంది, 2-3 టీషర్ట్స్ తోటి బ్యాగ్స్ చేసుకున్నాను నేను. హ్యాండ్ బ్యాగ్లో కనుక 1 or 2 బ్యాగ్స్ ప్లేస్ చేసి పెట్టుకుంటే ఏదైనా సరుకులు ఉన్నప్పుడు మనం వేరే స్టోర్లోకి వెళ్ళాము, ఏ బిగ్ బజార్ లాంటి చోట, అంటే ఏదైనా ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తాము, కూరలు పళ్ళు కొనుక్కుంటాము, వాటిని అందులో వేసి తెచ్చుకోవచ్చు. కాటన్ బ్యాగ్స్, తర్వాత జూట్ బ్యాగ్స్ లాంటివి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. జూట్ బ్యాగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ కదండి, ఒకవేళ మనకి చిరిగిపోయి పాడేసినా మెల్లిగా భూమిలో కలిసిపోతుంది క్రమంగా. ప్లాస్టిక్ అంత అధ్వాన్నంగా కాదు, ప్లాస్టిక్కి చాలా టైం పడుతుంది. ఇలా చిన్న చిన్న విషయాల నుంచైనా మనం ప్లాస్టిక్ నుంచి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇదివరకు మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో నేను నాన్ వెజ్ పట్టుకెళ్ళే వాళ్ళని చూస్తుండేదాన్ని. నాన్ వెజ్లు తీసుకెళ్ళేటప్పుడు ఏం వాసన వస్తాయి అంత తెలిసేది కూడా కదా చిన్నప్పుడు. అందరూ తలా ఒక సంచి మోసుకొస్తుండేవాళ్ళు, ఈ సంచిలో తామరాకుల్లో పొట్లాలు కట్టి ఇస్తుండేవాళ్ళు, చిత్రంగా అనిపించేది. ఇప్పుడు మనం కూడా, మీరు నాన్ వెజ్ కొనుక్కునే వాళ్ళు ఓ బాక్స్ పట్టుకెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, హ్యాపీగా ఈజీగా ఉంటుంది. అంటే స్టీల్ బాక్స్ పట్టుకెళ్తాము, బాక్స్లో పెట్టించి తెచ్చుకోవచ్చు. ట్రై చేసి చూడండి. అంటే మనం ఇందులో నుంచి బయటపడడానికి మనం ఎంత సీరియస్గా ట్రై చేస్తున్నాము చేయొచ్చు అనే దానికోసమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మీకు అందరికీ తెలిసినవేనండి, నేను చెప్పిన దాంట్లో ఒకటి కూడా మీకు తెలియని సంగతి లేదు, అన్నీ తెలిసినవి. జస్ట్ ఇంకొక అవేర్నెస్ని ఇంకొక పై మాటగా చెప్పడం కోసమే చెప్తున్నాను. ప్లాస్టిక్ని మన నుంచి తప్పించడానికి, దాని నుంచి మనం తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గాలు ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే తప్పకుండా మెసేజెస్లో తెలియచేయండి. ఫర్దర్ వీడియోస్లో నాకు హెల్ప్ అవుతుంది, నేను కూడా కొన్ని కొత్త సంగతులు తెలుసుకుంటాను. ఇప్పుడు ప్లాస్టిక్ మనం ఇళ్లలో పార్టీస్కి వాటికి ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు, స్టీల్ గ్లాసులు చక్క పెట్టుకుంటే గాజు గ్లాసులైనా కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తాము. ఈ పని కనుక చేస్తే కొంచెం దాని నుంచి మనం పిల్లల్ని, మన భవిష్యత్ తరాలని దాంట్లో నుంచి బయటపడేయగలుగుతాము. మన వరకు కూడా మనకి బాగానే ఉంటుందండి. ప్లాస్టిక్ వ్యర్థాలు పొట్టలోకి వెళ్తే కూడా ప్రమాదకరమని వింటున్నాం. కవర్లు కొనకుండా, కవర్లు తీసుకురాకుండా మ్యాక్సిమం ఎక్స్టెంట్ ట్రై చేసి చూడండి. ఇదొక చిన్న అవేర్నెస్ థింగ్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.